ध्यायन्ति कामदं मोक्षदं चैव ओङ्काराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदम् मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपाः। हरिः ओम्। भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवांसस्तनूभिः यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। హరి ఓం. నిన్న మనం ఒక ప్రశ్న దగ్గర ఆపాం. ఏమిటా ప్రశ్న అంటే ఆకాశాఖ్యం అంటే అక్కడ ప్రకృతి, వ్యాకృతమైన ప్రకృతి, అవ్యాకృతం వ్యవహారానికి యోగ్యమైనటువంటి యస్మిన్ తద్ ఆకాశాఖ్యం అక్షరం సంవ్యవహార విషయం ఓతం ప్రోతం చ కథం పునః ప్రాణాదిమత్వం తస్యతి ఉచ్యతే. సమస్తమైనటువంటి ఈ ఆకాశాదులు అన్నీ కూడా బ్రహ్మలోనే అధిష్ఠితమై ఉన్నప్పుడు తద్వారా అందులోంచి వచ్చినటువంటి ప్రాణములు అన్నీ బ్రహ్మలో ఉన్నాయి కదా, ఈ సమస్తమైనటువంటిది. మరి ఆ బ్రహ్మకి అప్రాణుడు అంటే ప్రాణాదులు లేనివాడు, మనసు లేనివాడు అని ఈ విధంగా చెప్పడం అనేటువంటిది ఎలా కుదురుతుంది? అప్రాణాదిమత్వం తస్య ఇది ఉచ్యతే, అది ఎలా సాధ్యమవుతుంది అని అడిగే ప్రశ్న. దీనికి జవాబు ఏమిటంటే ఆచార్యులు ఏమంటారంటే ఉచ్యతే యది ప్రాణాదయ ప్రాగుత్పత్తేః పురుషైవ స్వేనాత్మనా సంతి తదా పురుషస్య ప్రాణాదినా విద్యమానేన ప్రాణాదిమత్వం భవేత్. ఎలా అంటే ఈ ప్రాణాదులు ప్రాణాదుల యొక్క ఉత్పత్తికి ముందు, పూర్వం అంటే ఈ ప్రాణాదులన్నీ ఉత్పత్తి కాక ముందే ప్రాగ్ ఉత్పత్తేః పురుషైవ స్వేనాత్మనా సంతి. ఒకవేళ అవన్నీ కూడా పరమాత్మతోటి సమానంగా తన స్వరూపంతో, స్వేన ఆత్మన అంటే అది ఏ విధంగా స్వస్వరూపంతో. ప్రాణస్వరూపం ఏమిటి? ప్రాణస్వరూపం ఏదో తన ప్రాణస్వరూపంతో, తన ప్రాణం అనేటువంటి ఎలా ఉన్నదో తన స్వరూపంతో, సృష్టికి పూర్వం కూడా ప్రాణం అదే విధంగా బ్రహ్మతో కనుక ఆ సృష్టికి పూర్వం కూడా ఉండి ఉంటే ప్రాణం ఆ విధంగా బ్రహ్మలో అదే విధంగా అదే స్వరూపంతో ఉండి ఉంటే స్వేనాత్మనా సంతి తదా పురుషస్య ప్రాణాదిన విద్యమానేన. అలాంటప్పుడు పురుషుడు ఆ ప్రాణాదులతో కూడుకున్నటువంటి వాడు అని చెప్పడం అనేటువంటి సాధ్యపడుతుంది. ఇవన్నీ కూడా ప్రాణాదులు అనేటువంటి ఉత్పత్తికి పూర్వం ఆ కారణ బ్రహ్మలో లేవు. ఇవన్నీ కూడా దాని ముందు విస్తారంగా చెప్పుకుందాం, ఆ సందర్భం వస్తుంది ఇప్పుడు. పురుషస్య ప్రాణాదిన విద్యమానైన ప్రాణాదిమత్వం తదా పురుషస్య ప్రాణాదిన విద్యమానైన ప్రాణాదిమత్వం భవేత్. ఎప్పుడైతే ఇవన్నీ పుట్టక ముందు అంటే సృష్టి రాకముందు ఇవన్నీ కూడా ప్రాగుత్పత్తేహే, ప్రాణాదయ ప్రాగుత్పత్తి, ఇవన్నీ పుట్టక ముందు ఈ ప్రాణాదులు కూడా బ్రహ్మలో ఆ విధంగా ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు ఆ బ్రహ్మ అనేటువంటి వాడు ప్రాణాదులతో కూడుకుని ఉన్నటువంటి వాడు అని చెప్పుకోవచ్చు. నతు తే ప్రాణాదయ ప్రాగుత్పత్తేహే పురుషైవ స్వేనాత్మనా సంతి.
కానీ ఈ ఉత్పత్తికి పూర్వము ప్రాణము అనేటువంటిది అంతా కూడా ఆ బ్రహ్మలో అనేటువంటిది ఈ విధంగా లేదు, తన స్వరూపంతో లేదు. అది కాబట్టి ఇంత ముందు సృష్టికి ముందు లేదు కాబట్టి ఏమంటున్నారు, అప్రాణాదిమాన్ పరపురుష యథా అనుత్పన్నే పుత్రే అపుత్రో దేవదత్త. ఏ విధంగా అయితే ఇక్కడ ఆ దేవదత్తుడు అనేటువంటి వాడు ఉన్నాడు, వాడికి పుత్రుడంగా కలగలేడు కాబట్టి కలగలేదు కాబట్టి పుత్రుడు లేనివాడు కాబట్టి ఆ పుత్రుడు లేనివాడిని పట్టుకుని వాడు కొడుకు పుట్టక ముందు పుత్రుడు లేనివాడని ఎలా మనం వ్యవహరించగలగి అంటే ఇంకా కొడుకు పుట్టలేదు, కొడుకు పుట్టలేదు కొడుకు పుట్టలేదు కాబట్టి వాడు కొడుకు ఉన్నవాడుగా ఎలా అంటాం మనం, సంతానం ఉన్నది, వీడికి తండ్రి అయ్యాడు, వీడికి కొడుకు ఉన్నాడు, పుట్టక ముందు ఎలా చెప్పగలుగుతాం, చెప్పలేం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాణాదులన్నీ కూడా ఇంతకు ముందు లేవు కాబట్టి ఆ రూపంలో ఆ స్వరూపంలో తమ స్వరూపంతో ప్రాణస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపం యథాతథంగా స్వేనాత్మన ఆ తన స్వరూపంతో లేదు కాబట్టి బ్రహ్మలో, కాబట్టి బ్రహ్మ ఎప్పుడు కూడా అప్రాణాదము అంటే ప్రాణాదులు లేనటువంటి వాడు లేనివాడు, ప్రాణాదులు లేనివాడుగా ఉన్నాడు అని చెప్పి అర్థమైంది. ఇక్కడ మనం ఒకటి కొంచెం చర్చించుకోవాలి. ఇక్కడ సృష్టికి పూర్వం బ్రహ్మలో ప్రాణాదులు లేవుట, ఆ బ్రహ్మ అనేటువంటి వాడు ప్రాణాదులతోటి కూడుకొని ఉండలేదు, ప్రాణాదులు అందులో లేవు సృష్టికి పూర్వం. సరే, అంటే సృష్టి వచ్చిన తర్వాత ప్రాణాదులతో కలిసి ఉన్నాడా అని ప్రశ్న వస్తుంది. సృష్టికి పూర్వం ప్రాణాదులతో కూడుకుని లేడు బ్రహ్మ, సృష్టికి మొదలైన తర్వాత సృష్టి చేయబడింది అంటే సృష్టించిన తర్వాత ఆ బ్రహ్మ ఈ ప్రాణాదులతో కలిసి ఉన్నాడని అర్థం వస్తుంది. ఇంతకు ముందు లేడండి ప్రాణాదులు, సృష్టికి పూర్వం ప్రాణాదులతో బ్రహ్మ లేడు అని అన్నప్పుడు ఆహా అంటే సృష్టించిన తర్వాత ప్రాణాదులు బ్రహ్మతో ఉన్నాయన్నమాట అనే ప్రశ్న వస్తుంది. అది కూడా లేదు అని చూపిస్తున్నారు వచ్చే మంత్రంలో. అప్పుడు కూడా ప్రాణాదులతో లేనివాడే బ్రహ్మ. ఇప్పుడు కొంచెం మనం దీనికి ముందు ఒక మంత్రం చదువుకుని దానిలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ముందు మంత్రం కథం తే నా సంతి ప్రాణాదయ అయితే ఉచ్యతే. మరి సృష్టిలో కూడా సృష్టి క్రమంలో కూడా లేవు, ఎందుకు లేవు చెప్పబడుతుంది. సృష్టిలో కూడా లేదు, సృష్టికి ముందు కూడా బ్రహ్మ ప్రాణాదులతో కలిసి లేడు, సృష్టికి తర్వాత కూడా సృష్టించిన తర్వాత కూడా ఆ బ్రహ్మ అనేటువంటి తత్వము ప్రాణాదులతో కలిసి లేడు. అది ఎలా సంభవం అండి? మనం సృష్టిలో ఉన్నాడని చెప్పుకోవచ్చుగా మనం, లేదు. ఎలాగా అంటే ఇక్కడ మంత్రం చదువుకుందాం, తర్వాత కొంచెం వివరంగా మనం నిదానంగా తెలుసుకుందాం. ఏతస్మాత్ జాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి. నేను మంత్రం 2 సార్లు ఎందుకు చదువుతానంటే రెండోసారి మీరు మ్యూట్గానే ఉంటూ నాతో పాటు చదువుతారని, అదొక ఆశ, చదువుతున్నారని భావిస్తా. ఏతస్మాత్ జాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుజ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి. ఇక్కడ ఈ మంత్రం ఏతస్మాత్ ఏవ పురుషాత్ నామరూప బీజ ఉపాధి లక్షితాత్ జాయతే ఉత్పద్యతే. ఇక్కడ మనం ఇక్కడ ఏతస్మాత్ పురుష, ఏతస్మాత్ అదే పురుషుడు నుండి అని వస్తుంది. ఏతస్మాత్ పురుష, ఏ పురుషుడు ఇక్కడ? కారణ బ్రహ్మవా లేదా అకారణ బ్రహ్మవా అంటే సగుణ బ్రహ్మవా లేదా నిర్గుణ బ్రహ్మవా? ఏ బ్రహ్మ నుంచి ఇక్కడ ఏతస్మాత్ అన్నారు కదా, అదే బ్రహ్మము నుండి. ఏ బ్రహ్మము నుండి? ఎందుకో సందేహం వచ్చింది అంటే మొదటి మంత్రం ఉంది కదా, ఈ మనం 2వ ముండకంలో మొదటి ఖండంలో మొదటి మంత్రం, ఆ మొదటి మంత్రం ఏమిటది? యథా సుదీప్తాత్ పావకాత్ విస్ఫులింగాత్ అనేటువంటి మంత్రం చదువుకున్నాం కదా. ఎలాగైతే అగ్ని నుంచి రవ్వలు అగ్ని మినుగురులు ఎలా పుడతాయో అదే విధంగా ఆ బ్రహ్మ నుంచి ఇవన్నీ పుట్టి ఆ బ్రహ్మ
అదేమో ఆ మొదటి మంత్రం అనేటువంటిది కారణ బ్రహ్మను సూచిస్తున్నది. కారణ బ్రహ్మం. కారణ బ్రహ్మం అంటే మాయా సహిత బ్రహ్మం. మాయా సహిత బ్రహ్మం అంటే ఈశ్వరుడు అని పేరు. సో ఈశ్వరుడికి మరో పేరు ఏమిటి? కారణ బ్రహ్మ. కారణ ఇప్పుడు వేదాంతంలో కూడా చాలా ప్రక్రియలు, చాలా సిద్ధాంతాలు ఏవో చాలా ఉన్నాయి. ఏదో ఒక మనం మార్గాన్ని పట్టుకుని అలా ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు కారణ బ్రహ్మ ఉన్నది. కారణ బ్రహ్మం అంటే ఏమిటి? మాయా సహిత బ్రహ్మం. అసలు ముందు ఎవరున్నారు? నిర్గుణ బ్రహ్మం ఉన్నది. నిర్గుణ బ్రహ్మలో మాయ అనేటువంటిది ఆశ్రయి శక్తి లోపల అంతర్లీనంగా మాయలో ఉన్నది. ఇంకా చెప్పాలంటే మాయలో ఒక ప్రాంతంలో ఉంది. ప్రాంతం అంటే మన దేశం ప్రాంతం వాడుకోకూడదు, కానీ ఒక 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 భాగంలో అంటారు, ఉత్తర చెప్పుకోవడానికి కదా అవి. అక్కడ మాయ ఉన్నది. ఆ మాయ అనేటువంటిది ఆ లొకేటెడ్ ఇన్ బ్రహ్మన్. ఎక్కడ ఒక మూలలో మూల కూర్చుందమ్మా. అనంత బ్రహ్మలో ఒక మాయ కూడా ఉన్నది. ఆ మాయ బ్రహ్మాశ్రయి, బ్రహ్మ మీద ఆధారపడింది తన అస్తిత్వానికి. తన అస్తిత్వం బ్రహ్మకి విరుద్ధంగా వేరుగా ఉండదు. సరే, ఎప్పుడైతే ఈ యొక్క శుద్ధమైనటువంటి అనంతమైనటువంటి బ్రహ్మ తన మాయాశక్తికి మేలుకొన్నాడో, అంటే తనలో ఈ శక్తి ఉన్నది అని మేల్గాంచాడో, తెలుసుకున్నాడో, ఈ బికేమ్ అవేర్ ఆఫ్ హిస్ పొటెన్షియల్ అంటాం ఇంగ్లీష్లో. ఎప్పుడైతే తనలో ఈ శక్తి ఉన్నదని గ్రహించాడో, అప్పుడు ఆ శక్తితోటి తాదాత్మ్యం చెందడం వలన ఆ బ్రహ్మమే ఈశ్వరుడుగా పిలువబడతాడు. ఇక్కడ ఈశ్వరుడు అంటే ఎవరు? మాయతో ఉన్నటువంటి బ్రహ్మ. సో మాయా సహిత బ్రహ్మ అనేటువంటిది ఆ ఈశ్వరుడు మాయ అనేది ఉపాధి ద్వారా ఈ సృష్టికర్తగా మారాడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మొదటి మంత్రంలో యథా సుదీప్తాత్ అంటే సృష్టికర్త. ఏ సృష్టికర్త? కారణ బ్రహ్మ. కారణ బ్రహ్మ అంటే ఏమిటి? మాయా సహిత బ్రహ్మ. మాయా సహిత బ్రహ్మకి మరో పేరేమిటి? ఈశ్వరుడు. కాబట్టి అందులోంచి ఆ ఈశ్వరుడే సృష్టించాడు. నిర్గుణ బ్రహ్మ నుంచి ఏమీ రాలేదు. ఇప్పుడు నేనున్నాను, నాలో ఈ మాట్లాడేటువంటి శక్తి లోపల ఉన్నది, ప్రవచనం చేసేటువంటి శక్తి నాలో ఉంది. సరేనా? ఇప్పుడు ఈ ప్రవచనం చేసేటువంటి శక్తి నాలో ఉన్నది. దానికి ఆ శక్తి, నేను మాట్లాడేటువంటి శక్తి, దానికి ఆధారం ఎవరు? నేనే. నేను లేకుండా నేను మాట్లాడే శక్తి లేదు కదా. అంటే నేను మాట్లాడుతున్నాను, ప్రవచనం చేయగలను అనేటువంటి ఒక శక్తి నన్ను ఆశ్రయించి ఉన్నటువంటిది. నేను లేనిదే ఆ శక్తి లేదు, ఉండడానికి అవకాశం లేదు. ఆ శక్తి నాలో ఉన్నది. ఆ శక్తికి రెండు రూపాలు, రెండు స్థితులు. ఒకటి అవ్యక్తము, రెండు వ్యక్తము. ఆ లోపల ఉన్నది బయట మాట్లాడుతున్నప్పుడు అది వ్యక్తం అవుతున్నది. అవును కదా? ఈ వ్యక్తం అవుతున్నప్పుడు నేను నేను స్వామి చిద్రూపానంద పేరు, నా లోపల ఒక శక్తి ఉన్నది, ప్రవచించేటువంటి శక్తి ఉన్నది. ఆ శక్తి ఇప్పుడు 10 గంటలకు పూర్వం ఆ శక్తి ఎక్కడుంది? లోపలే నన్ను ఆశ్రయించుకుని ఉన్నది, అవ్యక్తంగా ఉన్నది. 10 గంటలకు ముందు మన క్లాస్ 10 నుంచి 11. సరిగ్గా 10 ఆ టైం వచ్చేసరికి నేను ఆ లోపల శక్తిని నేను ఆ శక్తి ఉందని నేను గ్రహించి ఆ శక్తిని వ్యక్తం చేస్తాను. వ్యక్తం చేసినప్పుడు ఇదే చిద్రూపానంద వ్యక్తపరుస్తున్నప్పుడు, ఆ శక్తి ప్రవచనంగా బయటకు వస్తున్నప్పుడు నా పేరేమైంది? వక్త అయ్యాడు. వక్త. వక్త. ఈ వక్త అంటే ఏమిటి? ఇప్పుడు మాట్లాడేది ఎవరు? వక్తన చిద్రూపానంద అంటే వక్తే మాట్లాడుతున్నాడు. అంటే ఆ వక్త మాట్లాడుతున్నప్పుడు వక్తగా పిలువబడేటువంటి వాడు. ఆ వక్త అనే నాలో ఉన్నాడు, వాడు వ్యక్తం అయ్యాడు. వాడిలో ఉన్నటువంటి శక్తి అది బయటకు తీసుకొస్తున్నాడు. కాబట్టి వాడు వక్తగా, నేను మాట్లాడుతున్నప్పుడు స్పీకర్గా అయ్యాను. కానీ స్పీకర్ నా అసలు స్వరూపం అంటే కాదు. ఎప్పుడు నేను స్పీకర్ని అవుతాను? మాట్లాడుతున్నప్పుడే స్పీకర్ని అవుతాను.
కానీ ఆ స్పీకరు నేను వేరా అంటే వేరు లేదు, నేనే నేనే మరి. మరి స్పీకర్ ఎందుకు వచ్చారండి? ఎప్పుడైతే నేను నా ప్రవచనం చేయగలను అనేటువంటి శక్తితో తాదాత్మ్యం చెంది ఉన్నానో, తాదాత్మ్యం చెంది తద్వారా సృష్టిస్తున్నానో పదజాలాన్ని, అప్పుడు వక్తగా మారాను. అదేవిధంగా నిర్గుణ బ్రహ్మమే ఈశ్వరుడు. కానీ ఈశ్వరుడు అని ఎందుకంటాం? మాయా సహిత. ఎప్పుడైతే నా వక్తృత్వం అనేటువంటి శక్తితో తాదాత్మ్యం చెందినప్పుడు నేను వక్తగా ఎలా తయారయ్యానో, అదేవిధంగా మాయా అనేటువంటి శక్తితోటి ఆ బ్రహ్మ తాదాత్మ్యం చెందినప్పుడు, తాదాత్మ్యం అంటే దాని యందు మేల్కొనినప్పుడు, అది నాలో ఉన్నదని గ్రహించినప్పుడు, దాని ఉపాధిగా స్వీకరించి సృష్టిని సృష్టిద్దాం అనేటువంటి సంకల్పం చేసినప్పుడు వాడు ఈశ్వరుడిగా అయ్యాడు. కాబట్టి అటువంటి ఈశ్వరుడి నుంచి వచ్చింది, కానీ నిర్గుణ బ్రహ్మ నుంచి ఏమీ రాలేదు. చిద్రూపానంద అవ్యక్తంగా లోపల ఉన్నటువంటి ఆధారభూతంగా ఉన్నటువంటి చిద్రూపానంద సృష్టి చేయటం లేదు, మాట్లాడటం లేదు. వాడిలో ఉన్నటువంటి ఒక శక్తిని ఆ శక్తి ఉన్నది, ఆ శక్తితో తాదాత్మ్యం చెందినప్పుడు వక్తగా మారి ఆ వక్త అనేటువంటి వాడు వచిస్తున్నాడు, లేదా మాట్లాడుతున్నాడు, లేదా ప్రవచనం చేస్తున్నాడు. అదేవిధంగా వంట మీరందరూ వండుతారు, ఆడవాళ్ళందరూ వండుతారు, పొద్దున్న లేచి వంట వండుతారు. ఆ వంటకు ముందు వంట వాళ్ళగా ఉన్నారా అంటే కాదు. కానీ మీలో వండేటువంటి శక్తి ఉన్నది, ఆ జ్ఞానం ఉన్నది. ఎప్పుడైతే ఆ శక్తిని మీరు మేల్కొల్పుతారో, దాంతో తాదాత్మ్యం చెందుతారో, అప్పుడు మీరు కుక్కుగా తయారవుతారు. ఐఎమ్ ఏ కుక్. ఎప్పుడు వండుతున్నప్పుడు వంట మనిషిగా, లేదా వంట మనిషి అంటే వండేటువంటి వాళ్ళుగా తయారవుతాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏ తస్మాత్ జాయతే ప్రాణ, ఇక్కడి నుంచే ప్రాణం వచ్చిందంటే మరి ఏ బ్రహ్మను సూచిస్తున్నది? మొదటి మంత్రంలో కారణ బ్రహ్మను సూచించింది. సో యథా సుదీప్తాత్ పావకాత్ అనేటువంటి శ్లోకంలో దివ్యోహమూర్త పురుష అనేటువంటిది నిర్గుణ బ్రహ్మను సూచిస్తున్నది. అది నిర్గుణ బ్రహ్మను సూచించింది, అంటే అకారణమైనటువంటి బ్రహ్మను సూచించింది, ఆ పురుషుని సూచించింది. ఇప్పుడు మూడో మంత్రం కూడా మరి ఎవరు సూచించాలి అంటే లాజికల్ గా అదే కంటిన్యూటీ కాబట్టి ఆ ఆ మంత్రమే, ఆ నిర్గుణ పరబ్రహ్మమే చూపించాలి. కానీ ఆచార్య శంకరాచార్య వారు ఉదాహరణ ద్వారా సూచిస్తున్నారు. ఇండైరెక్ట్ గా చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఏ తస్మాత్ అనేటువంటి జాయతే పురుష, ఈ పురుషుడు అనేటువంటి వాడు కారణ బ్రహ్మమే, అందులోంచే వచ్చిన సృష్టి కారణ బ్రహ్మమే. మరి ఈ కారణ బ్రహ్మమైనప్పుడు అందులో అప్రాణాలు ఎలా ఉన్నాయి అంటది. అప్రాణాదులు లేనివాడుగా ఎలా అంటాం అంటే, ప్రాణాదులు లేనివాడిగా ఎలా అంటున్నావు అని ఈ ఉదాహరణ చెప్పారు ఇందాకల. ఏమన్నారు? పుత్రుడు కలక్క ముందు, ఆ పుత్రుడు కలక్క ముందు వాడు తండ్రే కాదు అంటే, పుత్రుడు కలక్క ముందు అన్నప్పుడు పుత్రుణ్ణి కలిగేటువంటి ఒక శక్తి వాడిలో, ఒక బీజం ఉన్నది కదా. అంటే కారణావస్థలో ప్రాణాదులన్నీ కూడా ఈశ్వరుల్లో ఉన్నప్పుడు, కారణావస్థలో ఉన్నాయి కాబట్టి అవి ఇంకా బయటకి వ్యక్తం అవ్వలేదు కాబట్టి ఆ ఈశ్వరుడు ప్రాణాదులతో కలిసి ఉన్నాడు అని చెప్పడానికి అవకాశం లేదు. ఏ విధంగా అయితే కొడుకు పుట్టక ముందు వాడు తండ్రి కాడో, కొడుకుతో ఉన్నాడు అని అనడానికి అవకాశమే లేదు. ఎందుకని కొడుకు అనేటువంటి వాడు సూక్ష్మంగా కారణావస్థలో ఉన్నటువంటి వాడు కాబట్టి, ఆ బీజ రూపంలో ఉన్నాడు కాబట్టి, ఆ తండ్రి శరీరంలో బీజ రూపంలో ఉన్నాడు కాబట్టి వాడు ఇంకా వ్యక్తం కాలేదు కాబట్టి అటువంటి కొడుకుతో తండ్రి కలిసి ఉన్నాడు అని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి అంటే స్వేన ఆత్మన అని అది అర్థం. అక్కడ తన స్వరూపంగా ప్రాణాదులు లేవు, బీజ రూపంలో ఉన్నాయి, కారణావస్థలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏ తస్మాత్ జాయతే అనే మంత్రంలో అది ఈశ్వరుడు కారణ బ్రహ్మ అంటే కారణ బ్రహ్మ నుంచే కారణ బ్రహ్మే సూచిస్తున్నారు, ఆ కారణ బ్రహ్మాన్ని సూచిస్తున్నాడు ఇక్కడ. అది శంకరాచార్య వారు ఉదాహరణ ద్వారా చెప్పారు, మనకి సూచించారు. అనేది నిర్గుణ బ్రహ్మం కాదు మనం మాట్లాడుకునేది. ఇప్పుడు కారణ బ్రహ్మం. మొదటి మంత్రం కారణ బ్రహ్మం, రెండో మంత్రం నిర్గుణ బ్రహ్మం, మూడో మంత్రం మళ్ళీ కారణ బ్రహ్మమే, అంటే ఈశ్వరుడు మాయా సహిత బ్రహ్మ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన సృష్టికర్త, ఆయన సృష్టిస్తున్నాడు. సరిపోయిందా? ఇది కొంచెం ఈ విషయం చెప్పాలని అపుత్రో దేవదత్త ఇవన్నీ వస్తాయి తర్వాత. ఇవన్నీ అపుత్రో దేవదత్త ఇవన్నీ ఉదాహరణ ద్వారా మనకి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ తస్మాత్ ఏవ పురుషాత్ అంటే ఆ నామరూపాలకు బీజంగా ఉన్నటువంటి వాడు అని అర్థం. ఏ పురుషుడు? నామరూపాలకు బీజంగా ఉన్నటువంటి వాడు అంటే కారణ బ్రహ్మ, అంటే మాయా ఉపాధితో కలిసి ఉన్నటువంటి బ్రహ్మ అయినటువంటి ఈశ్వరుడు, లేదా మాయా ఉపాధితో ఉన్నటువంటి ఆ బ్రహ్మ ఈశ్వరుడు అంటాం మనం. అందులోంచి జాయతే ఉత్పద్యతే. ఏమిటి ఉత్పద్యతే? ఇక్కడ చూడండి, అవిద్యా విషయ వికారభూత నామధేయ అనృతాత్మక ప్రాణ.
ఇక్కడ ముందు మనం అనుకున్నాం, ఇప్పుడు సృష్టికి పూర్వం ప్రాణాదులతో ఆయన లేడు, బ్రహ్మ లేడు అంటే సృష్టించిన తర్వాత ప్రాణాదులతో కలిసి ఉన్నాడా అనే ప్రశ్న వస్తుందని చెప్పుకున్నాం కదా మనం. లేడు. సృష్టించిన తర్వాత కూడా ప్రాణాదులతో లేడు. ఎందుకని? ఈ ప్రాణాదులన్నీ కూడా అవిద్యా విషయములు. అది ఉత్పద్యతే అవిద్యా విషయములు అంటే కాజ్డ్ బై ఇగ్నరెన్స్. కాబట్టి అవన్నీ అవిద్యా విషయాలు కానీ విద్యా విషయాలు కావు కదా. అవిద్యా విషయాలు. అక్కడ అవిద్యా విషయం అంటే ఏమిటి? అదేదో లేని వస్తువు ఉన్నట్టుగా కనబడుతున్నది. అంటే మన అజ్ఞాన దశ అవిద్యా స్థితిలో ఉన్నప్పుడు అది విషయభూతములుగా మనకి ప్రకాశం చెందుతున్నది, ప్రకాశింపబడుతున్నాయి. ఎలాగా? అవిద్యావస్థలో ఉన్నప్పుడు అవన్నీ మనకు కనబడుతున్నాయి. ఇది ప్రాణము, మనసు అని. ఇది విశుద్ధమైనటువంటి విద్యావస్థకు వెళ్ళామనుకోండి, ఇవన్నీ దాటేమనుకోండి, ఇది ఇంకా ఇదంతా బ్రహ్మంగానే మనకు అర్థమవుతుంది తప్ప వేరువేరుగా లేవు అందులో. ఆ తర్వాత ఇవన్నీ కనబడినా ఇది బ్రహ్మమైన అనుభవం వస్తుంది. ఆ అనుభవం నుంచి పోదు. ఆ అనుభవం అనేటువంటిది మళ్ళీ పోదు. ఇంకా బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తర్వాత జగత్తు కనబడుతుంది. కనబడొచ్చు కాక కంగారేం లేదు. కానీ నేను మోహం చెందను, నేను మోహంలో పడను. ఎందుకని? ఇది ఇది జగత్తుగా కనబడుతున్నప్పటికీ, నామరూపాలుగా కనబడుతున్నప్పటికీ దీని యథార్థ స్వరూపం అనేటువంటిది బ్రహ్మస్వరూపంగా బ్రహ్మనే కనబడుతుంది నాకు అక్కడ. ఏ విధంగా అయితే దుకాణంలో బంగారం అమ్మేటువంటి వాడు ఈ ఆభరణాలు కనబడవు, వాడికి నామరూపాలు కనబడవు, బంగారమే కనబడుతుంది. మనకి నామరూపాలు కనబడుతున్నాయి. మనం అజ్ఞానం ఉన్నాం కాబట్టి మనకు నామరూపాలు కనబడతాయి. వాటిలో మనకు మోహానికి గురి అవుతాం. నెక్లెస్ అనో, గోల్డ్ అనో, అదనో ఇదనో, వడ్డానమనో, ఉంగరమనో, దుద్దులను ఏదో మొత్తం మోహంలో పడతాం. ఆ దుకాణం వాడు వీటి మోహంలో పడటం లేదు. వాడు అక్కడ ఏం చేస్తున్నాడు? సువర్ణాన్ని చూస్తున్నాడు, బంగారాన్ని చూస్తున్నాడు. అది వాడికి ఉన్నటువంటి జ్ఞానం. అదే వాడు బంగారాన్ని చూస్తున్నాడు కాబట్టి చూస్తున్నాడు. మరి ఇవన్నీ ఇవి మిగతా వస్తువులు నామరూపాలు చూడటం లేదా? కనబడుతున్నాయి వాడికి, కానీ ఆ మోహంలో పడలేదు. ఆ స్థితి అనేటువంటిది జీవన్ముక్త స్థితి. ఇదంతా కూడా బ్రహ్మమే అని కనబడుతుంది. అందుచేత అవిద్యా విషయములు ఇవన్నీ కూడా అవిద్యావస్థలో ఉండగానే ఇవన్నీ మనకి అంటది ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి, అనుభవంలోకి వస్తున్నాయి. అవిద్యా విషయ. రెండవది వికారభూత, వికారాలతో కూడుకున్నటువంటిది. ఇది ప్రాణం వచ్చింది. ఏతస్మాత్ జాయతే ప్రాణ. ఆ ప్రాణం అంటే ఏమిటి చెప్తున్నారు. వచ్చిందంటే నిజంగా పుట్టిందా అంటే లేదు నాయన, అదంతా కూడా అవిద్యా విషయము, వికారాలతో కూడుకున్నటువంటిది. వికారాలతో కూడుకుని ఉంటే అది సత్యం కాదని అర్థము. నామధేయ. నామధేయం అంటే పేరుకు మాత్రమే, అందులో ఎసెన్స్ ఏం లేదు, సారమే లేదు అందులో, పేరుకే అలా కనబడుతున్నది. బుడగలో ఎసెన్స్ ఏమని చెప్పండి, సారం ఏమని చెప్పండి. బుడగ అంటాం. బుడగండి. ఆ బుడగలో ఏముంది? ఏమీ లేదు, గాలి తప్ప. లేదా కదలీ పరం ఉదాహరణ చెప్తారు శంకరాచార్య వారు. అరటి మామిడి ఏదో ఉంటుంది, అందులో కూడా నిస్సారం అంటారు. కదలీ వృక్ష పదం నిస్సారవత్ అంటారు. సారం లేదు అందులో. కదలీ గర్భవత్ నిస్సారం అని ఇక్కడ పదం వాడతారు ఆయన. సారం లేదు అందులో, ఏం లేదు. కనబడుతున్నదా? కనబడుతున్నది. అందులో స్టఫ్ ఏం లేదు. అలాగే మనకి నీలి రంగు ఆకాశం, నీలి రంగు కనబడుతున్నది. ఎంత బాగుందో నీలి ఆకాశం, నీలి మేఘాలలో అని పాడుకోవచ్చు. అక్కడ మేఘాలు కనబడుతున్నాయి, కానీ ఆ నీలి రంగు అనేది భ్రమ. అది అవిద్యా విషయం. ఇంద్రధనస్సు ఇక్కడక్కడ లేదు, ఎక్కడ కనబడుతున్నది అలా. కాబట్టి నామధేయమే, పేరుకు మాత్రమే ఇంద్రధనస్సు. అక్కడ ఇంద్రధనస్సు అనేది లేదు, అక్కడ పేరుకు మాత్రమే నీలి రంగు, అక్కడ నీలి రంగు అనేది లేదు అక్కడ. అది ప్రాణాదులు ఉన్నాయి, పుట్టాయి అంటే ఆ విధంగా పుట్టాయి. కాబట్టి అవిద్యా విషయ, వికారభూత, నామధేయ, అనృతాత్మక. కాబట్టి ఇది సత్యం కాదు, ఇదంతా కూడా అనృతము, అసత్యము. కనబడుతున్నది ప్రతీతి కాలం అంట. కనబడుతున్నప్పుడు ఆ సమయంలో కనబడుతున్నట్టుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే ఈ శరీర మన బుద్ధులు దాటి స్వరూపంలో మనం స్థిరపడిపోతామో, ఆత్మ ఇన్ ద బాల్కనీ ఆఫ్ ద ప్యూర్ కాన్షియస్నెస్ అంటారు గురుదేవులు ఆయన ఇంగ్లీష్లో. When I stand in the balcony of that infinite consciousness and observe, there is no world at all. అదొక ఎక్స్ప్రెషన్.
అనృతాత్మక ప్రాణ. అలాంటి ప్రాణం వచ్చింది కాబట్టి ఈ సృష్టికి ముందు ప్రాణాదులతో లేట, సృష్టి వచ్చిన తర్వాత ప్రాణాదులతో ఉన్నట్ట అవకాశమే లేదు. ఎలాంటి ప్రాణం అది? అవిద్యా విషయము, వికారభూతము, నామధేయము, అనృతాత్మకమైనటువంటి ప్రాణము పుట్టింది. వాచారంభణం వికారో నామధేయం మృతికేత్యవ సత్యం ఆ ఉపనిషత్తు మంత్రం. ఈ నామరూప వికారాలన్నిటికీ కూడా ఆధారం ఏమిటి? వాక్కే. మనం పిలుస్తున్నాం కాబట్టి అక్కడ పిలవకపోతే ఏ గొడవ లేదు. వికారాలన్నిటికీ ఆధారం ఏమిటి? శబ్దం అంటే నామమే. పిలుస్తున్నాం కాబట్టి ఉంది. ఇది బంగారం, ఇది వడ్డానం అండి, ఇది ఇది ఉంగరం అండి, ఇది నెక్లెస్ అండి అని అంటున్నాం కాబట్టి అందులో మోహంలో పడుతున్నాం. అలా అనకో, ఇది బంగారమే అను. కానీ వికారాలు అన్నీ ఎక్కడున్నాయి? బంగారం చెప్పుకుంటుందా? నేను సారీ బంగారం అడగండి, బంగారమా బంగారమా అంటే నేను నెక్లెస్ అని అంటదు. నేను నెక్లెస్, నేను ఉంగరము, నేను గొలుసు అని చెప్పదు కదా. బంగారం నేను బంగారమే అని చెప్తుంది. నేను బంగారమేనండి అంటుంది. ఇవన్నీ కాదుగా నేను. మీరు పెడుతున్నారు పేరు. మట్టి మట్టి మట్టే మనం పెడుకుంటున్నాం. కొండ అని, పూజ అని, కప్ అని, సాసర్ అని మనం చెప్పుకుంటున్నాం. మట్టిని అడగండి. అలాగే సముద్రంలో కెరటాలు, పెద్ద కెరటాలు, చిన్న కెరటాలు అన్ని మనం పేరు పెట్టుకున్నాం. కానీ సముద్రాన్ని అడగండి, సముద్రం సముద్రుడిగానే ఉన్నాడు. ఇంకా అస్తిత్వానికి అనేటువంటి నీటిని అడగండి, నీరు నీటిగానే ఉంటుంది. అది లోక దృష్టి ద్వారా. ఇంకో విషయం చెప్తాను, మన అందరి అనుభవం. మీరు ముసలాళ్ళు అవుతున్నప్పుడు కూడా మనకి ఎంత వయసు వచ్చినా కూడా వయసు వచ్చినట్టుగా మనకు అనుభవం ఉందా? లేదు. లోపల నేనుగా ఎప్పుడు అలాగే ఉన్నాను కదా. మీరు గమనించండి. శరీరం వేరు, కానీ నేను నేను ముసలాన్ని అయిపోయాను. మనకు తెలియదు. ఎవరు సడన్గా వచ్చి ఆంటీ అంటాడు. అప్పుడు నాకు వస్తుంది కోపం. నేను ఆంటీ ఏంటంటరా, అక్క అను. ఇంకేం అక్క నా మొహం. ఇంకా కొంతకాలం తర్వాత అమ్మమ్మ లేదా నాన్నమ్మో లేదా నాయనమ్మో లేదా బామ్మ అంటాడు వాడు. నేను బామ్మని కాదే నువ్వు అనుకుంటున్నావు. అప్పుడు అయిపోయింది ఆ స్థితి. అంటే నీకు తెలియటం లేదు ఈ వికారాలని, ఎందుకంటే నువ్వు అసలు అందులో ఉన్నావు. అదే విధంగా బ్రహ్మకేమి ఉండవు ఇవన్నీ కూడాను, మనం ఆరోపిస్తున్నాం ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ ఎక్కడున్నాయి? వాచారంభణం వికారో నామధేయం. అన్నిటికీ కూడా ఈ ఆధారం ఏమిటయ్యా అంటే వాక్కే, అంటే నామము, శబ్దమే. నిజానికి అవన్నీ లేదు. ఇది శృతి అంతరా, ఇది చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. మృతికేత్యవ సత్యం, మట్టే సత్యం, మిగతా అన్ని కూడా నామాలే. ఆ పేర్లు పెట్టి అందుకనే నామకరణం మానేయాలంటారు మహాత్ములు. నామకరణం పెట్టేవా అదే దుఃఖం. విద్యారణ్య ముని ఉదాహరణ ఇస్తారు. విద్యారణ్య పంచదశిలో స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ మీద భర్త భార్యగా చూస్తాడు, కొడుకేమో తల్లిని చూస్తాడు, వాళ్ళ తల్లిదండ్రులేమో కూతురును చూస్తారు, ఒకళ్ళేమో అక్కని చూస్తారు. శరీరం ఒకటే స్త్రీ, కానీ రకరకాల మంది రకరకాల సంబంధాలతో ఆరోపింపు చేసుకుని వ్యవహరిస్తూ ఉంటారు. అవన్నీ ఎక్కడున్నాయి? వాచారంభణం వికారో నామధేయం. అందుకే సృష్టిని నామకరణం పేరు పెడుతూ ఉంటాం మనం. చిన్న కథ గుర్తుకొచ్చింది ఈ నామకరణం అనేది. చెప్తాను మీకు. కొంచెం ఆఫ్లైన్కి వెళ్తున్నాం, పర్వాలేదు అంటే తత్వం తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక కొండ కొండ ప్రాంతం ఏంటంటే ఆ కొండలు ఎలా ఉంటాయి అక్కడ కూడా ఆ రాజ్యం అంటే ఆ కొండ ప్రాంతం. ఆ రాజ్యంలో ఒక హ్యామ్లెట్, చిన్న పట్టణం లాంటిది. ఆ కొండల్లో పట్టణం ఎలా ఉంటాయి? ఇల్లింటికి దూరంగా ఉంటాయి అక్కడ. మరి అన్ని ఫ్లాట్గా ఉండదు కదా, ల్యాండ్ నలుచలుగా ఉండదు కదా, ఎగుడు దిగుడుగా ఉంటుంది. కాబట్టి అక్కడ వెళ్ళి ఒక ఇంట్లో ఒక ముసలాయన వాళ్ళ మనవడు ఉంటున్నారు. ముసలాయన, చాలా ముసలాయన, 80 ఏళ్ళు ఆయన. మనవడు, కొడుకు కోడలు ఎప్పుడో పోయారు. ఒక్కడే మనవడు. మనవడు 11-12 ఏళ్ళు వాడు. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళకి ఏదో ఒక చిన్న గుర్రం ఏదో ఉంటే ఆ గుర్రాన్ని తిప్పుకుంటూ, ఏదో బరువులు మోసడానికి తిప్పుకుంటూ, దేన్నో ఆదాయం సంపాదించుకుంటూ బతుకుతున్నారు. ఒకరోజు ఈ గుర్రం అక్కడ గుర్రం కట్టారు కదా, అక్కడ అది తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికో పారిపోయింది కొండల్లోకి.
అందరూ మరి ఊరంతా వచ్చేస్తారు ఈయన దగ్గరికి, పెద్ద ఆయన దగ్గరికి వచ్చి ఎంత కష్టం వచ్చింది, ఎంత బ్యాడ్ లక్, ఎంత బ్యాడ్ లక్ అంటే మీకు ఒకటే ఆధారం, ఆ గుర్రం పోయింది, ఎలా బతుకుతారు, మనోని ఎలా పోషిస్తావు, నువ్వు ఎలా పోషించుకుంటావు, వేరే ఆధారం నీకు లేదు కదా అని అందరూ కొంచెం జాలి చూపించడానికి వస్తే బ్యాడ్ లక్, బ్యాడ్ లక్, బ్యాడ్ లక్, బ్యాడ్ లక్ అని అంటూ ఉంటే ఈ ముసలాయన మెల్లగా కళ్ళు తెరిచి, గుర్రం పోయింది సరే, ఇది బ్యాడ్ లక్ అని మీరు ఎలా చెప్తున్నారు అని అడిగాడు. అదేంటయ్యా గుర్రం పోయింది, ఇంకా బ్యాడ్ లక్ కాకపోతే దురదృష్టమే కదా, దురదృష్టం కాకపోతే ఇంకేమిటి అని ఆయన ముసలాడికి అర్థం కాదు, వెళ్ళిపోయారు అందరూ. అది 4-5 రోజుల తర్వాత ఆ గుర్రం పిల్ల గుర్రాలతోటి, అంటే స్టాలియన్స్ అంటాం, చిన్న చిన్న గుర్రాలతోటి అదో ఎక్కడ కొండలు తిరుగుతూ అది ఫ్రెండ్షిప్ చేసుకుని ఆ 5గురిని పట్టుకొచ్చింది. ఇది పోయింది కాబట్టి 4 పట్టుకొచ్చి ఒక గుమ్మ ముందు నిలబడి, మే వి కమ్ ఇన్ సార్ అని అడిగింది. అంటే మేము లోపల రావచ్చా అని అడిగింది. ఈయన చూసాడు ఆయన, మేము ఎక్కడ పట్టుకొచ్చి మా ఫ్రెండ్స్ వచ్చారు, మేము అందరం ఇక్కడే ఉంటామన్నారు. 4 కొత్త కొత్త గుర్రాలు, చిన్న చిన్న గుర్రాలు, అవి పెరిగి పెద్దది అవుతాయి. ఈయన చూసి ఇలా చూసి రా రండి అయితే అన్నాడు. అన్ని లోపలికి వచ్చే మళ్ళీ ఊరంతా పాకిపోయింది వార్త. అమ్మో ఈయనకి ఒక గుర్రం వెళ్ళి 4 గుర్రాలు తీసుకొచ్చింటే, చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చింటే, పిల్ల గుర్రాలని చాలా సంతోషం, అదృష్టవంతుడు, మహా అదృష్టవంతుడు, మహా అదృష్టవంతుడు అని చెప్పి అందరూ తిరిగి వచ్చి తిరిగి వచ్చి ఎంత గొప్ప అదృష్టం అండి మీది అని చెప్పి అంటే మళ్ళీ ఈయన అడిగి, ఏంటయ్యా ఎలా అదృష్టం అని అడిగేట. ఇది అదృష్టం అంటున్నావు, ఇది అదృష్టం ఎలా అయింది, ఎలా దీనికి నామకరణం మీరు చేస్తూ అదృష్టం ఎలా అంటున్నారు. అదేవిడయ్యా పోయింది పోయింది సరే, ఇప్పుడు అది నిజంగా అదృష్టం కదా, మా మాట నమ్ము, మేము మీకు అభినందించడానికి వచ్చాము, సంతోషపడడానికి వచ్చాము అంటే, అది సరే మీరు ఏం చేసుకోండి, కానీ ఇది అదృష్టం ఎలా చెప్తాం, గుడ్ లక్ అని ఎలా చెప్తాం అని అడిగాడు ఆయన. మరి పిచ్చి ముదిరింది, వెళ్ళిపోయాడు. ఏదైతే ఆ ఒక పిల్ల గుర్రాలు ఉన్నాయి కదా, ఆ గుర్రంతో ఒకటి కుర్రవాడు మనవుడు ఓ రోజు ఆడుకుంటూ 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 గుర్రం మీద పడి కాలు ఎరగొట్టుకుని ఆ పెద్ద పట్టి కట్టుకుని ఆ గ్రామంలో పడిపోయాడు, మంచంలో ఆ ఇంట్లో పడుకున్నాడు. వీళ్ళందరూ మళ్ళీ ఊరు వాళ్ళందరూ వచ్చి, అయ్యో మనోడికి దెబ్బ తగిలింట, ఎంత బ్యాడ్ లక్, ఎంత దురదృష్టం, ఎంత దురదృష్టం, తగ్గడానికి మళ్ళీ 3-4 నెలలు అవుతుంది, ఒక్కడు పని చేసుకోవాలి, నువ్వు నీకు చేదోడుగా ఎవరు లేరు ఇక్కడ అని, చాలా పెద్ద కష్టమే వచ్చిందయ్యా ముసలాయన నీకు అని చెప్పి, దురదృష్టం అంటే ఇది ఎలా దురదృష్టం మళ్ళీ అడిగట్ట. ఈ దురదృష్టం ఎలా అంటున్నారు, ఏమిటయ్యా ఇది, ఇప్పటిదాకా మనం గుర్రం నుంచి మాట్లాడుకున్నాం, గుర్రం పోయింది గుర్రం వచ్చిందని, ఇప్పుడు నీ మనవడయ్యా, ఇప్పుడైనా ఒప్పుకో, వాడు దురదృష్టవంతుడు పాపం, దురదృష్టం ఒప్పుకో, మనుషులకి వ్యవహారం వచ్చాం కదా, ఇప్పుడు జంతువుల నుంచి వచ్చి మనుషులకు వచ్చాం, పాపం కుర్రవాడు కదా, నీ మనవడు కదా, వాడు సంతోషిస్తాడు, దురదృష్టం అనుకో, దురదృష్టం కాకపోతే అదృష్టం ఏమిటి అని నిక్షేపంలో ఉన్న పిల్లవాడికి కాలు తిరిగి పడిపోయాడు, మంచం పడ్డాడు అనుకుంటూ ఉంటే ఈయన అన్నాడు, మళ్ళీ ఇదే ప్రశ్న వేశాడు, ఎలా దురదృష్టం అంటారండి అని. వీళ్ళందరూ ఇంకా కన్ఫర్మ్డ్ మెంటల్ కేసుని వెళ్ళిపోయారు అందరూ. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజు, పరిపాలిస్తున్న రాజు మీద పొరుగురి రాజ్యంలో ఉన్న రాజుగారి దండెత్తి యుద్ధం ప్రకటిస్తే ఆ సైనికులందరూ చచ్చిపోతుంటే ఈ రాజ్యంలో ఉన్నటువంటి 12, 13, 14 టీనేజర్లు అందరినీ కూడా యుద్ధంలో రావాల్సిందే అని ఆదేశించాడు. ఈ ఊరు పిల్లలందరూ యుద్ధంలోకి వెళ్ళాల్సి, యుద్ధంలోకి డైరెక్ట్ గా చేయకపోయినా ఏదో పనులు చేయడానికి, కానీ ఆ పనులు అందరూ చచ్చిపోయారు, ఆ పిల్లలందరూ కూడా. ఒక 10-15 మంది వెళ్ళారు గ్రామం నుంచి, అందరూ వెళ్ళిపోయారు. వీడొక్కడు మిగిలాడు, ఆ వయసులో ఉన్నవాడు, 13, 14 ఏళ్ళ వాడు, 12 మిగిలాడు. ఎందుకు మిగిలాడు, కాలు ఎరిగిగా వెళ్ళలేదు. మళ్ళీ అందరూ ఏడుస్తూ వచ్చి, మా కొడుకులు పోయారు, మా సంతానం పోయింది, నువ్వెంత అదృష్టవంతుడువో, నువ్వు ఈ కొడుకు మిగిల్చుకున్నాడు, నీకు ఒకడే మిగిలాడు, ఎంత అదృష్టమో ఎంత అదృష్టం అంటే మళ్ళీ అడిగేట ఎలా అదృష్టమో అని. అప్పుడు మహాప్రభువుని కాళ్ళ మీద పడి, ఏమిటయ్యా అసలు నీ వేదాంతం ఏమిటి అంటే, జీవితంలో అనుభవం, జీవితం అంటేనే అనుభవాల పరంపర, ఈ అనుభవాలకు వచ్చేటువంటి ఇది మంచిది చెడుది అనేటువంటి ఒక లేబుల్ వేయడం మానేస్తేనే బాగుపడతా ఉన్నాడు. ఆ లేబుల్ నామకరణం చేస్తాం కదా, లేబులింగ్, అది కొమ్మ ముస్తున్నది మనల్ని. అలా చేయకుండా ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ విధంగా ఏ పరిస్థితుల్లో ఎలా చేయాలో చేయండి అన్నాడు. కాబట్టి సంసారం అంతా కూడా ఎక్కడుంది, వికారాలకి వాచారంభణం వికారో నామధేయం మృత్యుకేత్యవ సత్యం అంటుంది ఉపనిషత్తు. ఈ పేరు పెట్టడం మానేయాలి. అదృష్టము, దురదృష్టము, ఇది మంచి ఇది చెడు ఏమీ లేదు, ఏది జరగాలో జరుగుతున్నది, మనం ఏం చేయాలో చేస్తూ ఉంటాం అంతే. ఇక మంచా చెడ అనేటువంటిది పక్కన పెట్టేయండి. ఎంత కష్టం వచ్చినానా అంటే ఎంత కష్టం వచ్చినానో, ఎంత సుఖం వచ్చినా రెండు సుఖం సుఖం కాదు, కష్టం కష్టం కాదు. నామకరణాలు మానేయాలి, మనం చేస్తాం.
ఉత్తనే కథ చెప్పాను మీకు. వాచారంభణం వికారో నామధేయం అని. ఇది శృత్యంతరాత్ నహి తేన అవిద్యా విషయేన అనృతేన ప్రాణేన సప్రాణత్వం పరస్య స్యాత్. అలాంటి అనృతమైనటువంటి అవిద్యా విషయమైనటువంటి ఆ ప్రాణంతో, అది లేనటువంటి ప్రాణం అంటే అసలు నిజంగా లేనటువంటి ప్రాణంతో తీసుకుని ఆ బ్రహ్మ ప్రాణంతో ఉన్నవాడు సృష్టి ఇప్పుడు బ్రహ్మ ఆ బ్రహ్మ ప్రాణాదులతో కలిసి ఉన్నాడు అని చెప్పడం అనేటువంటిది ఎలా సంభవిస్తుంది? అసలు అనృతం కదా అది. ఆ అవిద్యా విషయం కదా, అనృతం కదా. సప్రాణత్వం పరస్య స్యాత్ అపుత్రస్య స్వప్నదృష్టేనైవ పుత్రేణ సపుత్రత్వం. స్వప్నంలో పుత్రుణ్ణి కన్నవాడిని నిజంగా సుపుత్రుడు అంటామా మనం? స్వప్నంలో కన్నాడు వాడు, స్వప్నంలో పుత్రుడిని కలిగించుకున్నాడు. వాడు నిజంగా పుత్రుడా? అది మాయా కదా, అది అనృతం కదా, నిజం కాదు కదా. అలాగే వ్యవహారంలో ఈ సృష్టిలో ఆ బ్రహ్మ ప్రాణాదులతో కలిసి ఉన్నట్టుగా కనబడుతున్నాడు, కానీ నిజానికి అసలు వాడు ఎప్పుడూ లేడు. వాడు ఎప్పుడు కూడా ఈ దేనితో సంబంధం లేనటువంటి వాడు. నిజానికి ఈశ్వరుడికి తన సృష్టితోటి ఈ విధమైనటువంటి సంబంధం పెట్టుకుంటే వాడు పెద్ద సంసారి అయిపోతాడు. సంసారి ఏంటంటే ఈశ్వరుడు కూడా కర్మఫలాలు ఉంటాయి, ఇంకా ఈశ్వరుడు కూడా పాప పుణ్యాలు అనుభవించాల్సిందే. కానీ అలా కాదు కదా. అపుత్రస్య స్వప్నదృష్టేనేవ పుత్రేణ సపుత్రత్వం. ఇక్కడ ఈ ఉదాహరణల ద్వారా ఇది కారణ బ్రహ్మం అని చూపిస్తాయి. ఏతస్మాత్ జాయతే అంటే కారణ బ్రహ్మ నుంచి వచ్చినటువంటి సృష్టి. ఇక్కడ ఏతస్మాత్ అనేటువంటి పదానికి కారణ బ్రహ్మం సూచిస్తున్నది, కానీ నిర్గుణ బ్రహ్మ కాదు అని చెప్పారు. ఏవం ఈ విధంగానే అందులోంచే మనః సర్వాణి ఇంద్రియాణి, మనస్సు అన్ని ఇంద్రియాలు, విషయాశ్చ ఆ విషయభూ వస్తువులు, ఏతస్మాదేవ జాయంతే అందులోంచే అన్ని వచ్చాయి. ఆ ఆ కారణ బ్రహ్మ నుంచి అన్ని సమస్తము పుట్టుకొచ్చాయి. ఏతస్మాత్ ఏవ జాయంతే తస్మాత్ సిద్ధమ్మస్య నిరుపచరితం. అంటే ఇక్కడ ఏమిటి? అప్రాణుడు అన్నాం కదా, పురుషుడు అక్షర పురుషుడు. ఇది అక్షరుడు అంటే ఈశ్వరుడు, ఇక్కడ కారణ బ్రహ్మ. అప్రాణుడు అన్నాం కదా, అనడం వల్ల అది ఔపచారిక ప్రయోగం కాదు. ఉపచారితం అంటే ఔపచారికంగా చెప్పడానికి ఫర్ నేమ్ సేక్ అలా కాదు కదా, నిజంగానే అప్రాణుడు, ఔపచారికం కాదు, నిజంగానే ఆయన అప్రాణుడు. ఏదో మాట వరకు చెప్పానులేండి, అలా కాదు, నిజంగానే అప్రాణుడు. అప్రాణాదిమత్వం ఇత్యర్థః. అది బ్రహ్మ. యథాచ ప్రాగ్ ఉత్పత్తేః పరమార్థతః అసంతః తథా ప్రలీనాశ్చ ఇది. ఏ విధంగా అయితే అసంతః యథాచ ప్రాగుత్పత్తేః అంటే ఉత్పత్తికి పూర్వం, పరమార్థతః అంటే ఇప్పుడు ద స్టాండ్ పాయింట్, అబ్సల్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూ, నిజానికి చూస్తే ఏమీ లేవు కదా అసంతః. అలాగే ప్రలీనశ్చ అలాగే లీనమవుతున్నాయి కూడా అని గమనించాలి. అందులోంచే వచ్చాయి, అందులోంచి లీనమవుతున్నాయి. ఆ రావడం అనేటువంటిది ఒక భ్రమ, లీనం అనేటువంటిది ఒక భ్రమ. కనబడుతున్నాయి కానీ నిజానికి కాదు. అది ఎప్పుడు నిజం కాదని చెప్పాలి మనము? ఆ తత్వానికి అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత ఇదంతా కూడా ఆ విధంగా మనం చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా వ్యవహారం కనబడుతున్నది. ఎందుకంటే ఈ లేనటువంటి సృష్టిలో ఈ లేనటువంటి నామరూపాలు ఉన్నాయి అని అనుకునేటువంటి పరమమైనటువంటి భ్రమలో పడి హిప్నటైజ్డ్ కదా, హిప్నటైజ్డ్ ఒక మోహంలోనూ మనకి ఏదో ఆ మాయ అనేటువంటి చేయడం వల్ల మనం ఎంత విన్నప్పటికీ కూడా అనుభవం వచ్చేంత వరకు కూడా వ్యవహారమే. ఆకలి దప్పికలు ఉంటాయి, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, తిరగాలి, మాట్లాడాలి, సంపాదించాలి, పిల్లల్ని చూసుకోవాలి, పెద్దవాళ్ళని చూసుకోవాలి. ఈ వ్యవహారం అంతా కూడా సుస్పష్టంగా నిజంగానే కనబడుతున్నది మనకి. ఎప్పటి వరకు మన స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఈ వ్యవహారంగా ఇంకా కనబడుతుంది, కానీ ఇది లీలా మాత్రం అనేటువంటి దృష్టికి మనం తెచ్చుకుంటాం. కానీ వ్యవహారం చేస్తాం. ఈ వ్యవహారంలోనే మహర్షులు వస్తున్నారు, పుడుతున్నారు, చేస్తున్నారు, మార్గాలు చూపిస్తున్నారు. అందుకే గురుదేవులు అంటారు, ఇట్ ఈస్ ఎ కాస్మాస్ అండ్ నాట్ ఎ కేయో. సృష్టి అనేటువంటిది ఏదో గర్విడిగా అజిబిజిగా చేసినటువంటిది కాదు. ఈ సృష్టి ఒక క్రమం, ఒక నియమబద్ధం, ఒక ధర్మంతో నడుస్తున్నది. ఈ స్వప్నమే, కానీ నియమబద్ధమైనటువంటి స్వప్నం. అది ఈ గొప్పతనం.
అందుచేత పరమార్థ సంత తథా ప్రలీనాశ్చ ఇది ద్రష్టవ్య, అలా గమనించాలి. అన్నీ కూడాను అందులోంచి వచ్చాయి, అందులోనే లీనమవుతున్నాయి అని గమనించాలి. యథా కరణాని మనశ్చ ఇంద్రియాణి తథా శరీర విషయ కరణాన్ని భూతాని. మనసు అనేటువంటి ఇంద్రియాలు కరణములు అంటే సాధనాలు. మనసు ఇంద్రియాల ద్వారానే మనం విషయ వస్తువులను గ్రహిస్తున్నాం. అదేవిధంగా ఈ కరణాని అంటే మనసు ఇంద్రియాలు, మనస్సు ఇంద్రియాని కరణాని అంటే మనసు ఇంద్రియాలు అనేటువంటి కరణాలు, తథా శరీర విషయ కరణాని అదేవిధంగా శరీరం పుట్టుక, శరీర విషయ కరణాని అంటే శరీరంగా పుట్టడానికి కారణమైనటువంటి భూతాని అంటే పంచమహాభూతములు అన్నీ కూడా అందులోంచే వచ్చాయి. కం ఆకాశము, వాయు అంతర్బాహ్య ఆవహాది భేద. వాయువు అంటే లోపల బయట ఉండి ఉన్నటువంటిది. లోపల బయట ఉన్నటువంటి వాయువుకి భేదములు ఉన్నాయండి. భేదం, వాయువు లోపల ఉంది, శరీరం లోపల ఉంది, బయట ఉంది. ఈ వాయువుకి భేదాలు, లోపల ఉన్నటువంటి వాయువుకి భేదములు పంచప్రాణాలు. ఆ వాయువు పంచ ప్రాణవాయువుగా ఉండి లోపల పంచ ప్రాణాలుగా లోపల ఆ వాయువు సంచరిస్తున్నది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానం. మరి బయట ఉన్నటువంటి వాయువు, బయట ఉన్నటువంటి వాయువు 7 రకాలు. బయట ఉన్నటువంటి వాయువుకి పేర్లు ఉన్నాయి. అవి 7 రకాలుగా ఉంటాయి. వాయువు 7 రకాలైనటువంటి 7 రకాలు, 7 వెరైటీస్ ఆఫ్ ఎయిర్. ఇది బయట. లోపల ఉన్నటువంటి వాయువు 5 రకాలు. మరి బయట ఉన్నటువంటి వాయువుకి పేర్లు ఏమిటి? అది ఆవహాది అన్నారు. ఆవహ ఆది అంటే మిగతా 6 ఉన్నాయి. ఏమిటి ఆ పేర్లు? ఆవహాహ, ఆవహ, ఆవహాహ, ప్రవహాహ, వివహాహ, పరావహాహ, సంవాహాహ, పరివాహాహ, ఆఖర్ని ఉద్వాహాహ. ఇవి పేర్లండి. ఇవి వాయువు పేర్లు. అంటే ఒక్కొక్క గతి, ఒక్కొక్క వాయువు కూడా రకరకాల పనులు చేస్తున్నది. ఇప్పుడు మన శరీరంలోకి ప్రాణవాయుగా లోపలికి వెళ్ళేటువంటి ఎంత తుఫాను వచ్చినా జాగ్రత్తగా వినండి. అది చూడండి, ఆ పరమాత్మ సృష్టి. తుఫాను గాలులు వస్తున్నా శరీరం పోని ఆ తుఫానుకి తట్టుకోగల, కానీ ముక్కులోకి వెళ్ళేటువంటి నాసికంలోకి వెళ్ళి అంత తుఫాను లోపలికి వెళ్ళ చూసారా? ఎక్కువ గాలి వస్తున్నాయి, మన ఇంట్లో కూర్చున్నాం, పని బయట కూర్చున్నాం, గాలి ఎక్కువగా ఉందండి, గాలి విపరీతంగా, అంత వేగంతో గాలి లోపలికి వెళ్ళటం లేదే. బయట ఉంది అంత వేగంగా, కానీ అంత వేగం గాలి మన లోపలికి వెళ్ళాలిగా. ముక్కులు కాలు ఖాళీ ఉందిగా, అదే వేగం లోపలికి వెళ్ళాలిగా, వెళ్ళటం లేదు. అది చూడండి, ఆ లీల చూడండి, అక్కడ లీల. మరి అదే వేగంతో మిగతా ఏ కన్నాలన్నా ఎగిరిపోతుంటాయి, డప్పులు డబ్బాలు పెట్టినా ఎగిరిపోతున్నాయి. ఇది ఏ చిన్న కన్నం పెట్టినా పర్రం ఎగిరిపోతుంది ఆ గాలి వెళ్ళి. కానీ అంత గాలి కూడా ముక్కులోకి వెళ్ళటం లేదు అంత వేగంతో. అక్కడే కూర్చున్నాం మనం. ఆశ్చర్యం కదా. మనం ఇలాంటివన్నీ ఆలోచించాము అనుకోండి, మనం అది ఆశ్చర్యం. అంటే ఏమిటి? బయట ఉన్నటువంటి వాయువు ఇన్ని రకాలుగా పనులు చేస్తున్నది. అది ముందుకు వెళ్ళే వాయువు, వెనక్కి వచ్చే వాయువు, పక్కన వచ్చేటువంటి వాయువు, పైన గుండ్రంగా తిరిగేటువంటి వాయువు, సుడుగాలులు వేరు, తుఫాను వచ్చేటువంటి గాలి వేరు. కానీ ఈ గాలులన్నీ కూడా తన ఒక్కొక్క పని చేయడానికి ఆ విధంగా ఆకృతిలో అవతారాలు ఎత్తుతుంటుంది ఆ వాయువు. ఆ వాయుదేవుడు ఎత్తుతాడు. అది కాబట్టి ఇక్కడ ఏమిటి? ఇక్కడ ఉద్వావాహ అంటే అర్థం ఏంటి? చాలా స్ట్రాంగ్ విండ్స్ లైక్ సైక్లోన్. ఉద్వావాహ ఏదో అన్నిటినీ ఎగరగొట్టేస్తాయి. వాహాహ అన్నారు. వాహనం చూడు, వాహనం అందులో వచ్చింది. వాహాహ, వాహ అంటే క్యారియర్స్. వాయువు వాహనం అంటే తీసుకెళ్తుంది అన్నిటిని కూడా. వాహాహ అన్నారు. బికాస్ దే క్యారీ ఎవ్రీథింగ్. ఎక్కడి నుంచి? డస్ట్ కానీ, తర్వాత మనుషుల్ని వేగం వచ్చి ఎత్తేస్తుంది, జంతువుల్ని, చెట్లను కూడా పిక్కలించేస్తుంది వాయువు అవసరమైతే. మనం ఇంట్లో బాల్కనీలో కూర్చున్నాం, సుడిగాలిగా ఉంది, మనం ఎగిరిపోవటం లేదు, బాగానే ఉన్నాం, అంత గాలి వస్తున్నది. అంత సుడిగాలి నాలో వెళ్ళటం లేదు, కానీ మా ఇంట్లో ఉన్నటువంటి చెట్టు మటుకు పడిపోయింది. అప్పుడు ఆశ్చర్యం వేస్తుంది, ఇంత సుడిగాలి నా దగ్గర రావట్లేదు అంటే నన్ను శరీరం లేపేస్తుంది, కానీ ముక్కులో వెళ్ళటం లేదు అంత గాలి కూడా. కొంచెం ధ్యానం చేయండి.
ఇన్ని రకాల భేదాలు కూడా అందులో వచ్చినటువంటివే. జ్యోతి కం ఆకాశము, ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ, పృథివ్యా ఔషధీభ్య, ఔషధీభ్యోన్నం, అన్నాత్ పురుష అనొస్తుంది ఉపనిషత్తు. కాబట్టి ఖం వాయు, అందులోంచి ఆకాశము, ఆకాశము నుంచి అది అందులోంచి మన మనసు అన్ని పుట్టే, ఆకాశం పుట్టింది, తర్వాత వాయువు తన్మాత్రలు, తర్వాత తద్వారా మనసు ఉపరిక ఉన్న పైన సూక్ష్మంగా మనసు ఇంద్రియాలు సృష్టించబడ్డాయి. తర్వాత భూతాకాశము, భూతాకాశం నుంచి అదే పంచీకృత పంచమహాభూతాలు, ఆ తర్వాత అక్కడి నుంచి అదే పంచీకృతకు ముందు ఆకాశము, తన్మాత్రలు, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అవన్నీ పుట్టే. జ్యోతి, తర్వాత జ్యోతి అంటే అగ్ని, తర్వాత ఆపహ ఉదకం, పృథివీ ధరిత్రి విశ్వస్య ధారిణి, ఈ మనకి ఈ సర్వాన్ని ధరించేటువంటి పృథివీ విశ్వస్య ధారిణి, ఏతానిచ శబ్ద స్పర్శరూపరసగంధ ఉత్తరోత్తర గుణాన్ని పూర్వ గుణాన్ని సహితాన్ని ఏతస్మాదేవ జాయంతే. మీరు కనుక తత్వబోధ కనుక విని ఉంటే ఈ వాక్యం అర్థమవుతుంది. ఏంటిది? ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి పృథివీ, ఈ విధంగా పుట్టే. బానే ఉంది. ఆకాశం గుణము శబ్దము, వాయు యొక్క గుణము స్పర్శ, అగ్ని యొక్క గుణం రూపం, జలం యొక్క గుణం రుచి, తర్వాత పృథివీ తత్వం యొక్క గుణం గంధం, స్మెల్. ఈ 5 కూడా ఇంద్రియాల ద్వారా మనం గ్రహిస్తాం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? ఆకాశానికి ఒకటే గుణం, శబ్ద గుణం. వాయువుకి 2 గుణాలు ఉన్నాయి. ఆ పూర్వ గుణం ఏమిటి? శబ్ద గుణం. వాయువు తన గుణం ఏమిటి? స్పర్శ. తన గుణమైనటువంటి స్పర్శ, ఆ పూర్వ గుణం ఆకాశం. ఇంతకుముందు వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం వచ్చింది. సో ఆకాశం వాయువు కన్నా పూర్వమైనటువంటి ముందు. ఆ ఆకాశ గుణం ఏమిటి? శబ్దం. ఆ శబ్దం కూడా వాయువుకి వచ్చింది. కాబట్టి వాయువు గుణాలు ఎన్ని? 2, శబ్దము, స్పర్శము. ఈ వాయువు నుంచి వచ్చింది ఏమిటి? అగ్ని. అగ్ని తన గుణం ఏమిటి? రూపం. అది సరే. ఇప్పుడు దానికి ముందు ఉన్నటువంటి ఏమిటి? వాయువుకి ఏమున్నాయి? శబ్దము, స్పర్శం. అప్పుడు అగ్ని ఏమైంది? శబ్ద, స్పర్శ, రూపములు అగ్నికి ఉన్నటువంటి గుణాలు. అక్కడి నుంచి వచ్చినటువంటి జలం. జలం తన గుణం ఏమిటి? రుచి, రసం. ఈ ముందు అగ్నికి ఏమున్నాయి? శబ్ద, స్పర్శ, రూపాలు ఉన్నాయి. అప్పుడు జలం ఏమైంది? శబ్ద, స్పర్శ, రూప, రసం, 4 గుణాలైంది. అంటే ఈ జలాన్ని మనం శబ్దం వినొచ్చు, స్పర్శ చేయొచ్చు, చూడొచ్చు, ఆకృతిని టేస్ట్ చేయొచ్చు. అగ్ని చూడండి, శబ్ద, స్పర్శ, భగు భగ భగ మా శబ్దం వస్తుంది, స్పర్శ వేడి, రూపం మంటలు, ఆకృతి కనబడుతుంది. అగ్నికి రుచి లేదు. మనం అగ్ని రుచి చేస్తాం, నాలుగు చూడలేం. అగ్నికి స్మెల్ లేదు. అందులో వేసిన పదార్థం వల్ల వస్తే స్మెల్, కానీ అగ్నికి స్వతహాగా స్మెల్ లేదు. ఆ వాయువు చూసుకోండి, వాయువుకి శబ్దము, స్పర్శము 2 ఉన్నాయి. రూపం లేదుగా. రూపం లేదు, రసం లేదు, గంధం లేదు. వాయువు నుంచి ఏదో గంధం తీసుకెళ్ళడం వస్తుగా వాయు స్వతహాగా తన గంధం లేదు, అక్కడ స్మెల్ లేదు, వాసన లేదు. మరి పృథివీకి 5 గుణాలు ఉన్నాయి: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. అది చెప్తున్నారు. ఏతానిచ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఉత్తరోత్తర గుణాన్ని పూర్వ గుణ సహితాన్ని ఏతస్మాదేవ జాయంతే. ఇవన్నీ కూడా ఆ కారణమైనటువంటి బ్రహ్మ ఏదైతే ఉన్నదో అందులోంచి ఇవన్నీ కూడా పుట్టుకుని వచ్చాయి. కానీ ఇవన్నీ కూడా అనృతము, నిజానికి లేవు, కానీ కనబడుతున్నాయి. కాబట్టి మాయా, అవిద్యా విషయములు. అవిద్యా విషయం మన విద్యలో ఉన్నంత వరకు కూడా ఇది నిజమే. కాబట్టి శంకరాచార్య వారు మహాత్మ వ్యావహారిక సత్యం కింద ఒప్పుకున్నారు. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ వ్యవహారం ఉంది. స్వప్నం ఉన్నంత వరకు కూడా నిజమే. స్వప్నం నిజమే. స్వప్నంలో ఆకలి దప్పికలు నిజము, అని నిజమే స్వప్నంలో ఉన్నంత వరకు కూడా. అందుచేత ఇవన్నీ కూడా అందులోంచే వచ్చాయి. ఇప్పుడు పరమాత్మ విశ్వరూపం చెప్తున్నారు ఇక్కడ. ఇక మనం నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం, నెక్స్ట్ క్లాస్లో. ఇందులో ప్రవేశిస్తే మళ్ళీ టైం పట్టేస్తుంది. సంక్షేపతః పరవిద్యా విషయం అక్షరం సర్వ నిర్విశేషం పురుషం సత్యం దివ్యో యమూర్త ఇత్యాదినా మంత్రేణ ఉక్త్వా పునః తదేవ సవిశేషం విస్తరేణ వక్తవ్యమితి ప్రభవృతేః సంక్షేప విస్తరోక్తో హి పదార్థః సుఖాధిగమ్యో భవతి సూత్రభాష్యోక్తవతితి.
योऽपि प्रथमजात् प्राणाद् जायते अंडस्यान्त विराट स तत्त्वान्तरितत्वेन लक्ष्यमाणपि एतस्मादेव पुरुषात् जायते ఏతన్మయశ్చ ఇత్యేతదర్థమాహ తం చ విషినిష్టి. ఇవి ఈ కొంచెం భాష్యంతో పాటు మనం వచ్చే విడతలో వచ్చే నెలలో మనం చెప్పుకుందాం. ఈ నెల 4 రోజులు ఆ ఈశ్వరుడు కృప వల్ల బాగా జరిగింది. ఇవంతా కూడా ఏతత్ సర్వం ఫలం సద్గురు చరణార పాదార్పణమస్తు. చరణ పరమేశ్వర అర్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ కీ జై. థ్యాంక్ యూ ఆల్. హరి ఓం హరి ఓం హరి ఓం.